నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం మనమైతే లాస్య నివేదిత ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరే ఉన్నామండి. నిన్న జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసినటువంటి విషయమే. అది ఒక విషాద గాథని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ డాడీ చనిపోయి కూడా ఒక 1 ఇయరే అవుతుంది. ఆ 1 ఇయర్ కంప్లీట్ కాకముందే తను ఒక ఎమ్మెల్యేగా ఒక యువత కెరటం ఎగిలినట్టుగాను తన విజయం సాధించినటువంటి కొన్ని రోజులు కూడా నిల్వకుండానే 3 నెలలు కంప్లీట్ అయ్యేగానే సో తనను మృత్యు వెంటాడినట్టుగా ఆల్రెడీ ఒకసారి లిఫ్ట్లో 3 అవర్స్ ఉండిపోవడము, అలాగే మొన్న కేసీఆర్ గారు జరిగినటువంటి నల్గొండ మీటింగ్ సభలు వచ్చేటప్పుడు కూడా తనకి యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఈరోజు చూసుకుంటే మాత్రము తను మన మధ్యలో లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి అన్నలు కొంతమంది మనతో ఉన్నారు. తనతో చిన్నప్పటి నుండి జర్నీ చేసిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళ కార్యకర్తలని కూడా చెప్పొచ్చు. ఒకసారి వారి మాటల్లోనే లాస్య మేడం గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ మాకు గత 30 సంవత్సరాల నుంచి కూడా సాయాన్ని ఎంబడే ఉంటున్నాం మేమందరం కూడా. మాకు లాస్యానంతా మా అమ్మ కూడా చిన్న అమ్మాయి ఉండేది. ఒకసారి కార్పొరేటర్ కూడా మేము బాగా కష్టపడి గెలిపించాం. మొన్న సాయన్న చనిపోయినాక కూడా ఆయన జ్ఞాపకాలతోటి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా టికెట్ ఇప్పించాలని చెప్పి బాగా పోరాడి మరి టికెట్ ఇప్పించిన తర్వాత మరి వాళ్ళని మొన్న గెలిపించుకోవడం జరిగింది బాగా కష్టపడి. పాపం 2 నెలలనే ఆమె చనిపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మా నుండే పెరిగింది చిన్నప్పటి నుంచి. మేము 30 సంవత్సరాలు సాయన్న కుటుంబ సభ్యులు కూడా ఉన్నాము. వాళ్ళకి ఎలవేళ సాయం చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఎలవేళ ఎంబడి ఉంటూ సాయన్న చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఎంబడే ఉంటూ వాళ్ళకందరి సహాయ సహకారాలతో మరి ఈరోజు లాస్యనంతా చనిపోవడం అనేది మాకు చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే 2 నెలల్లోనే అంత చిన్న అమ్మాయి 2 నెలల్లో ఎమ్మెల్యే అయ్యి చనిపోవడం అనేది మాకు ఇంకా చాలా బాధ వేస్తుంది. ఆ బాధను మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పి తెలియజేస్తాం. సార్ ఇప్పుడు చూసిన సిచ్యువేషన్లో నివేదిత మేడం గారు ఆకాష్ గారి పైన కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? అది ఇంకా మాకు దాని గురించి ఐడియా లేదు మేడం. మేము నిన్న అయిపోయింది ప్రోగ్రామ్, మాకు ఏం తెలియదు దాని గురించి. ఇప్పుడే కలుద్దామని నిన్న ఈవినింగ్ దాకా ప్రోగ్రామ్ ఉండి ఇప్పుడు వచ్చి కలిసి ఏందో అని చూసి వద్దామని ఉన్నాం. అక్కడ లాస్ట్ ఏ టైం మేడం మీతో మాట్లాడారు? మా మేడం 24 మాత్రం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. మేము ఒక ఫ్యామిలీ మెంబర్ ఇట్లనే ఉంటాం. ఏదైనా మాకు వచ్చే కానీ టీ ఇవ్వడం, ఆమె స్వయంగా టీ ఇవ్వడము కానీ టిఫిన్ సేవన్ చేసి మాకు స్వయంగా ఇస్తుంది. మాకు ఒక సిస్టర్ లాగా ఎమ్మెల్యే గారితో మేము ఒక 15 ఇయర్స్ నుంచి నేను ఉన్నాను. మాకు మా ఫ్యామిలీ మెంబర్ ఏది ఉన్నా కానీ ఫస్ట్ మేము ఉంటాం ఇక్కడ. నిన్న నైట్ కాగానే మేము 5 o'clock మేడం వాళ్ళ సిస్టర్ కలిసిపోయాము. ఇక మాకు నిన్న మొత్తం ఆ షెడ్యూల్ టైట్ ఉండే వరకు మేము ఇంతవరకు ఏం చేయలేదు. ఇది ప్రోగ్రామ్ కావాలని ఉన్నాం అంతే. అంటే ఎప్పుడైనా ఏదైనా చెప్పే వాళ్ళ మీతో షేర్ చేసుకునేవారు? అంటే ఎప్పుడు చూసినా తను జనాల మధ్యలో ఉండేదని చెప్పేసి అని చెప్తున్నారు. ఇప్పుడు మొన్న 3 months మేము ఎమ్మెల్యే కాకముందు డాడీ తర్వాత ఏమేమి వర్క్స్ ఎప్పుడు కానీ నేనే అన్ని వర్క్స్ మాత్రం నేనే ఫాలోఅప్ చేస్తాను. రిగార్డింగ్ డెవలప్మెంట్ వర్క్స్ కానీ అలా ఫాదర్ ఉన్న సాయన గారితో ఉన్నప్పుడు అయినా నేనే ఫాలోఅప్ చేస్తుంటే. అదేవిధంగా లాస్ట్ నాకు అలా సిస్టర్ బర్త్డే ఉండే ఉన్నప్పుడు మా డాడీకి ఎలా చేసాడో మీరు డెవలప్మెంట్ వర్క్స్ అలాగే మాకు కూడా అట్లనే అంతా తిరిగి అన్ని డెవలప్మెంట్ వర్క్స్ మీరు మీదిగానే చేయాలని నన్ను రిక్వెస్ట్ చేసింది. మేము అదే విధంగా పోతాం. మేము ఒక 80% మేము వేరే డిపెండ్ ఏమి ఉండదు. చేయాలని ఉంది మాకు. ఇప్పుడు చేయడినట్టే మాకు. ఇప్పుడు ఫాదర్ అలా కాగానే 6 monthsలో మళ్ళీ మాకు 1 year డిస్టర్బ్ అయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ అంతా రెడీ చేసి పెట్టాం. మాకు డెవలప్మెంట్ దగ్గర ఇప్పుడు ఆమె కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ వర్క్స్ ఇనాగ్రేషన్స్ ఉండే మాకు 3-4 daysలో. పాపం ఒక్కటి చేయలేకపోయినా చాలా బాధపడుతున్నాం మేము. సో ఇప్పుడు ఏం చెప్తారు? వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఎలా సపోర్ట్ ఉంటారు? తనను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు కదా, సో వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు ఏముందంటే సాయన్న గారు చనిపోయిన తర్వాత ఒక మా కార్యకర్త సాయన్న టీం అంత కార్యకర్త కంటోన్మెంట్లో ఒక మెసేజ్ పెడితే వాళ్ళందరూ వచ్చేస్తాడు. సేమ్ అదేవిధంగా మా లాస్య మేడంకి అలాగే వస్తాడు. మేము ఎప్పుడు ఆమె వాళ్ళకి సపోర్ట్, ఎందుకంటే డాడీ చేసిన వర్క్స్ అట్లా మాకు సెట్ అయిపోయింది. మాతో ఫ్రెండ్లీగా ఉంటుండే ఫాదర్. వీళ్ళు అలాగనే ఉంటారు మాతో. మేము అందుకే ఇక కొంచెం రెస్ట్ ఉండాలని మేము ఎవరు మీకు పిలవలేదు. వస్తే మళ్ళీ వాళ్ళకి రెస్ట్ లేదు నిన్నటి నుంచి 3-4 days నుంచి. మేము ఎప్పుడు మా సపోర్ట్ మొత్తం వాళ్ళకి ఉంటుంది మేడం. అంకుల్ మీ పేరు చెప్పండి. నా పేరు అనగా కాటం ఇస్తాడి, కుమ్రావెల్లి మా ఊరు. నేను ఇక్కడ వచ్చి 49 సంవత్సరాలు అయింది. నేను కష్టపడుతూ వారు ఇంతవరకే పడుతున్నా. నాకు ఎవరు ఏం సాయం చేయలేదు సారు. ఎమ్మెల్యే సాయన్న గారు ఫస్ట్ సారి గెలిచినప్పుడు నేనే కొంచెం దండలు పట్టుకొని అడ్జస్ట్ పబ్లిక్ సేవ చేసి ఎమ్మెల్యే సాయన్న గారికి నేను సాయం చేశా. నాకు కూడా ఒక మాట ఏమన్నారంటే నీకు కూడా నేను సాయం చేస్తా అని అన్నారు. పాపం ఆయన ముగించారు. అట్లే మా పాప కూడా లాసి నందిని గారు గెలిచినప్పుడు కూడా అమ్మ ఏమైంది బెటా అంటే అంకుల్ ఏం బాధపడకు, నీకు ఏదైనా సాయం చేసిన ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఆమె ఆజ్ఞ తీసుకుని నా బిడ్డ నిన్నటి వరకు ఆమె కూడా ముగించింది. మాకు ఇప్పుడు మేము కూడా ఇప్పుడు కష్టాలు ఉండమని మా కోరికలు ఆమె తీరవాలని మేము ఆశిస్తూ ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకుంటా
మేము చల్లగా ఉండాలని, ఆమె చల్లగా ఉండాలని చూస్తున్నాం. మిగతా తల్లి తండ్రి వాళ్ళందరూ అక్కలు, మీరు మైరైన రాజకీయ నాయకులు గరీబ్ వాళ్లకు సేవ చేయాలని మేము కోరుతూ ముగించుకుంటున్నాను. మా ఊరు కొమరవెల్లి. మేము చాలా కష్టాలు ఉన్నామండి. మా కష్టాలు మీరు కలజెప్పాలని ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా మా కష్టాలు తీర్పాలని కోరుతూ ముగించుకుంటున్నాను. సో మీరు ఇక్కడే ఉంటారా బ్రో? మేము ఈయనే ఉంటాం. సో అంటే ఇప్పుడు మీ లాస్య మీ అందరి మధ్యలో లేదు కదా, ఏం చెప్తారు మీరు? చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్యా మేడంకి మేము చాలా అది ఇబ్బందిగా చేసి మేము ఎలక్షన్లో గెలిపించినాం. ఎందుకంటే మాకు లాస్యా మేడం చేసిన వాళ్ళ డాడీ చేసిన పనులకి మేము చాలా సాటిస్ఫాక్షన్గా ఉండే. మేము చాలా హ్యాపీ ఉండే. వాళ్ళ డాడీ మనకి డబుల్ బెడ్రూమ్కి వచ్చేసింది, మస్జిద్లకి పైసలు ఇచ్చింది, మందిర్లకి చేసింది. రంజాన్ వస్తే నీళ్లు పెడుతుండే, సమ్మర్ వస్తే సాయన్న పేరు పైనకెళ్ళి నీళ్ళు ఉంటుండే. మొత్తం చేస్తుండే. ఇట్లా మాకు చాలా బాధ ఉంది. ఇట్లా మేము సాయన్న వాళ్ళ బిడ్డ లేకుంటే మేము చాలా బాధపడుతున్నాం. కంటోన్మెంట్కి ఒక అట్లా అంటే కంటోన్మెంట్కి ఇట్లా వాల్ లెక్క ఉండే, మాకు మంచిగా సహారా ఉండే, మంచిగా ఆమె ఉండే. ఏమైనా కష్టాలు ఉంటే మాకు హెల్ప్ చేస్తుండే. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండే, ఏం లేకుండే, రోడ్స్ బాగా మంచిగా చేసింది. ఏమైనా కావాలంటే మంచిగా చేస్తుండే సాయన్న. ఏమైనా పోయి చెప్తే ఇట్లా ఇంప్లిమెంట్ అయిపోతుండే తొందరగానే. మాకు పార్టీ మెంబర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుండే. సాయన్న పార్టీ మేము ఆఫీస్కి పోవాలంటే కూడా మాకు ఏమి ఇబ్బంది లేకుండా మాట్లాడిస్తుండే. సాయన్నతోటి కూడా మాట్లాడుతుండే. మేము లాస్య అక్కతో కూడా మాట్లాడుతుండే. మేము చాలా బాధలో ఉన్నాం. లాస్య అక్కకి ఇట్లా అయిపోయిన తర్వాత మేము 2 days బ్యాక్ యానివర్సరీ లాస్య మేడంతో కలిసినాం. యానివర్సరీ చేసిరు, ఇక్కడ ఓ దినాలు అది చేసిరు. మాకు చాలా బాధ ఉంది మాకు లాస్య అక్క లేదని. కంట్రోమెట్ చైర్మన్ మైనారిటీ ముస్లిం. నేను ఎమ్మెల్యే సాయి లాస్యా నందితే లాస్యా మంచిగా ఉండే, మస్తు వర్క్ చేసింది. బస్సుల కంట్రోమెట్ నల్ల మోరీది మస్తు వర్క్ చేసింది. ఏం ఎమ్మెల్యే చేయలే ఇప్పుడు దాకా. ఈ షాదీ ముబారక్ది, ఇది కళ్యాణ్ మండప్ది అందరిది మంచిగా చేసింది. ఆ షాదీ అందరికీ మంచిగా చూసింది మేడం. అందరు గిరీబోల్కు మంచిగా చూసింది మేడం. ముస్లిం హిందూ అందరికీ మంచిగా చూసింది మేడం. ఎమ్మెల్యే సాయన మంచిగా చేసింది. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ది రోడ్ శాంక్షన్ కొత్త, అది రోడ్ శాంక్షన్ ఇప్పుడు దాకా రోడ్ వేయలేదు మేడం. ఇప్పుడు మా ఏజ్లో వెళ్ళిపోయింది మేడం. ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయింది, ఇప్పుడు రోడ్ వేయలే. అదే అందరు వచ్చిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ అందరు వేపి చేస్తా అని చేయలే ఇప్పుడు దాకా. ఆల్రెడీ రిటైర్ ప్యాడ్ ఇచ్చిన మంత్రిది, రేవంత్ రెడ్డిది, హరీష్ రావుది, कविता मैडम दी अंदर दी इच्छिना एम काले पुरदा का वर्क। देखिए, मैंने उनके बारे में इतना सुना है कि वो बहुत अच्छी इंसान थी, क्योंकि कई लोगों के मुंह से मैंने सुना और काफ़ी लोगों ने मतलब कहा बहुत अच्छी इंसान थी। यहाँ तक के मैंने उनको देखा नहीं है, मगर काफ़ी जैसे अगल बगल के जैसे लोग हैं, उनके परिवार के लोग, जो भी लोग हैं, मतलब अक्सर मतलब उनके बारे में सुनते रहते हैं हम लोग कि ये बहुत अच्छे इंसान थे वो। और उनके मतलब ये हादसे के कारण समझ लो ये पूरा समझ लिए जैसे कि कुछ अजीब सा मतलब सन्नाटा सा हो गया, बिल्कुल जैसे बर्बाद सा हो गया है कि जैसे कोई चीज़ जैसे कि चली गई। अब वो देखिए, अब वो तो भगवान के ऊपर है, अब उससे ज़्यादा तो कुछ कह नहीं सकते। अब जो होना तो सो हो गया। సో ప్రస్తుతం పరిస్థితి చూస్తేనైతే లాస్య మేడం వాళ్ళ ఇంటి దగ్గర అయితే వాళ్ళు లోపటే ఉన్నారండి. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి కొన్ని పూజలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్స్ అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే మనం వాళ్ళతో మాట్లాడడానికి అయితే సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మాట్లాడించకపోవడమే బాగోదని చెప్పేసి మేమైతే బయటికి రావడం జరిగింది. సో దాదాపుగా చాలామంది వాళ్ళకి తెలిసిన రిలేషన్స్ అయినా కావచ్చు, కార్యకర్తలైనా కావచ్చు, కార్పొరేటర్స్ అయినా కావచ్చు, వాళ్ళ లోపట ఉండి మాత్రం పరామర్శించడం జరుగుతుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తే అర్థమయ్యే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో మేమైతే లోపలికి వెళ్ళడానికి చాలా ట్రై చేసాము, బట్ వెళ్ళలేకపోయాము. థ్యాంక్ యూ.